అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలిటీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోబోతున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్గా 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ 12 షెడ్యూల్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. కాంపిటేటివ్ ఫీల్డ్లో షెడ్యూల్స్ మీద చాలాసార్లు క్వశ్చన్ ఇచ్చాడు. అది మనం ఈరోజు ఈ ట్రిక్ యూస్ చేసి కేవలం 10 మినిట్స్లోనే షెడ్యూల్స్ మొత్తం నేర్చుకుందాం. ట్రిక్ వచ్చేపాటికి ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ట్రిక్. ఇది సరదాగా చెప్పాలంటే ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే మన ఉన్నారు కదా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ని చూసి ఏడుస్తున్నాడని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ జోక్గా చెప్తున్నా, గుర్తించుకోవడానికి కావాల్సిన అవకాశం అది. జనరల్గా అయితే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అండి. ఇక్కడ ఇక చూడండి, ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎంలో టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి. ఒక్కో లెటర్ ఒక్కో షెడ్యూల్ని చేసిద్ది అనమాట. ఈఈఏఆర్ఎస్ 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ టీ అంటే టెరిటరీస్. టెరిటరీస్ అంటే ఏంటంటే భారతదేశం దాని భూభాగాల గురించి చెప్పిద్దండి. ఫస్ట్ టెరిటరీస్ అంటే భారతదేశం తన చుట్టూ ఉన్న భూభాగాలు. అంటే ఇప్పుడు భారతదేశం అనగానే మనకి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా. యాజ్ పర్ షెడ్యూల్ 1, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. భారతదేశంలో గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి సరిహద్దులు, వాటి పరిధి గురించి చెప్పింది. ఇప్పుడు మన దేశ సరిహద్దుల గురించి, రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దులు, వాటి గురించి అన్ని షెడ్యూల్ 1లో ఉంటాయి. మనం ఇప్పుడు స్టేట్స్ యొక్క నేమ్స్ మార్చాలన్నా, ఉన్న నేమ్స్ని చేంజ్ చేయాలన్నా ఈ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. అలాగే తర్వాత సెకండ్ ఈ అంటే ఎమోలిమెంట్స్. ఎమోలిమెంట్స్ అంటే శాలరీస్ అండి. ఎమోలిమెంట్స్ అంటే శాలరీస్. ఉన్నత పదవులు చేస్తారు కదా, ఉన్నత పదవులు వైస్ ప్రెసిడెంట్, పిఎం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి చెప్పిద్దండి. వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి అన్ని ఈ షెడ్యూల్లో ఉంటాయి, సెకండ్ షెడ్యూల్లో. తర్వాత ఏ అంటే అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. ఉన్నత పదవులు, వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ఈ షెడ్యూల్లో ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్, పిఎం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఓత్ అంటారు. ఓత్ ప్రాసెస్ అంతా ఈ షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత ఆర్ అంటే రాజ్యసభ సీట్స్. ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఇవ్వాలి? స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క రాజ్యసభ సీట్స్ అండి. ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఇవ్వాలి, ఏ యూనియన్ టెరిటరీస్కి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఇవ్వాలి అనేది ఈ షెడ్యూల్లో ఉంటుంది, 4th షెడ్యూల్లో. తర్వాత ఎస్ వచ్చేపాటికి షెడ్యూల్ ట్రైబ్స్ అండి. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి వివరించింది ఇది. షెడ్యూల్ ట్రైబ్స్ గిరిజన ప్రాంతాలు ఉంటారు కదండి, గిరిజనులు, ఎస్టీస్, వాళ్ళ యొక్క పరిపాలన గురించి వివరించింది అనమాట. తర్వాత ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఏటీఎంఎం అని మెన్షన్ చేశా. ఏటీఎంఎం అంటే అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ. ఇదిగోండి, ఏ అంటే అస్సాం, ఈ అంటే త్రిపుర, ఎం అంటే మిజోరం, ఎం అంటే మేఘాలయ. ఈ 4 స్టేట్స్లో నివసిస్తున్న షెడ్యూల్ ట్రైబ్స్ ప్రాంతాల పరిపాలన గురించి వివరించింది. అర్థమైందండి? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం మన ట్రిక్ వచ్చేపాటికి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎంలో ఫస్ట్ 6 లెటర్స్ చూస్తున్నాం. టీ అంటే టెరిటరీస్ అంటే భారతదేశం దాని యొక్క భూభాగం, పరిధి గురించి వివరించింది. ఈ అంటే ఎమోలిమెంట్స్ అంటే శాలరీస్ అంటే ఉన్నత పదవులు, వారి యొక్క శాలరీస్, జీతభత్యాల గురించి వివరించింది. తర్వాత ఏ అంటే అఫర్మేషన్స్ ఏంటంటే ఉన్నత పదవులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రమాణ స్వీకారం, ఓత్ ప్రాసెస్ అంటాం కదా అది. ఇప్పుడు ప్రెసిడెంట్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అలాగే మనకి స్టేట్స్ వచ్చేపాటికి సీఎం చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అలాగే ఆర్ అంటే రాజ్యసభ సీట్స్ అండి. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో
ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్స్ రాజ్యసభ సీట్స్ కేటాయించాలి అనేది 4th షెడ్యూల్లో ఉంటుంది. ఈ రాజ్యసభ సీట్స్ అనేవి ఆ స్టేట్ యొక్క పరిమాణం బట్టి ఉంటుంది. పెద్ద స్టేట్ అయితే ఎక్కువ సీట్స్ ఉంటాయి, చిన్న స్టేట్ అయితే తక్కువ సీట్స్ ఉంటాయి. తర్వాత ఎస్ వచ్చేపాటికి షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పరిపాలన, గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, గిరిజన ప్రాంతాలు వారి పరిపాలన గురించి వివరించింది. తర్వాత ఓ వచ్చేపాటికి అదర్ ట్రైబల్ ఏరియాస్. ఇక నేను మెన్షన్ చేశా కదా 4, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఈ 4 స్టేట్స్లో నివసిస్తున్న గిరిజన ప్రాంతాలు వారి యొక్క పరిపాలన గురించి ఈ షెడ్యూల్లో మనకి వివరిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే అధికారాల విభజన. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే అధికారాల విభజన. స్టేట్కి కొన్ని అధికారాలు ఉంటాయి, సెంట్రల్కి కొన్ని అధికారాలు ఉంటాయి, అలాగే కాంకరెంట్ ఉమ్మడి జాబితాలో కొన్ని అధికారాలు ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన వాటి అధికారాల గురించి ఈ షెడ్యూల్లో ఉంటుంది అనమాట. 7 అయిపోయింది, ఇప్పుడు 8. ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్. 22 లాంగ్వేజెస్ని అఫీషియల్గా గుర్తించింది మన కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల గురించి 8th షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. భూ సంస్కరణలకు సంబంధించిన చట్టం ల్యాండ్ రిఫార్మ్స్ అంటే. దీన్ని 1951లో చేర్చారు. ఫస్ట్ అమెండ్మెంట్. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణకి సంబంధించిన చట్టాలు. దీన్ని 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే రాజ్యాంగ సవరణ. సవరణ అంటే ఏంటంటే మన దేశ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కొత్తగా చేర్చడం లేదా మార్చడం వంటిని సవరణ చేయడం అంటారు. ఈ రాజ్యాంగ సవరణ అనేది 368 ఆర్టికల్ కిందకు వచ్చింది. ఆర్టికల్ 368 రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా కంట్రీ నుండి తీసుకున్నాం. అర్థమైందా? ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలకు సంబంధించిన చట్టం. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ 9th షెడ్యూల్ని 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే తెలుగులో రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ అంటే కూడా చాలామందికి అర్థం కాదు. రాజ్యాంగాన్ని సవరించడం అంటే ఏంటంటే ఒక దేశ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను కొత్తగా చేర్చడం లేదా మార్చడం వంటివి చేయడం. మన లాంగ్వేజ్ చెప్పాలంటే అప్డేట్ చేయడం. దాన్ని రాజ్యాంగ సవరణ అంటారు. ఇది ఆర్టికల్ 368లో ఉంది రాజ్యాంగ సవరణ అనేది. ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా దేశం నుండి తీసుకున్నాం అనమాట. తర్వాత డి అంటే డిఫెక్షన్. దీన్ని యాంటీ డిఫెక్షన్ అంటారు. యాంటీ డిఫెక్షన్ తెలుగులో పార్టీ ఫిరాయింపులు. యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటంటే పార్టీ ఫిరాయింపులు. చాలా మంది ఏం చేస్తారు, ఎమ్మెల్యేస్ వాళ్ళు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో మారిపోతూ ఉంటారు. ఒక పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసి సీట్ వచ్చాక వేరే పార్టీకి వెళ్ళిపోతారు. అది చేయడం నేరం. దాన్ని యాంటీ డిఫెక్షన్ అంటారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది 10th షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత పి అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ. దీన్ని 1992లో చేర్చారు. ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీలకు సంబంధించినవి షెడ్యూల్లో ఉంటాయి. తర్వాత ఎం అంటే మున్సిపాలిటీలు. దీన్ని కూడా 1992లో చేర్చారు. ఇది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 73. పంచాయతీస్ అనేది 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మున్సిపాలిటీస్ 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ పంచాయతీస్ మున్సిపాలిటీస్ని పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు పంచాయతీస్ మున్సిపాలిటీస్ అనే వాటిని షెడ్యూల్స్ని యాడ్ చేశారు. మీకు అర్థమైందా? ఫెడరల్ స్ట్రక్చర్ అంటే అధికారాల విభజన. స్టేట్స్, కాంకరెంట్ లిస్టు, సెంట్రల్ మధ్య అధికారాల విభజన.
అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రాజ్యాంగం కింద గుర్తించబడిన 22 లాంగ్వేజెస్, అధికార భాషలు. తర్వాత ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణల చట్టం. దీన్ని 1951లో తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. తర్వాత డి అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా అంటారు. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి చెప్పిద్ది. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పిద్ది. 1992 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత మున్సిపాలిటీస్ వ్యవస్థ గురించి చెప్పిద్ది. 1992 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ రెండింటిని 1992లో పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేర్చారు. ఇక్కడతో షెడ్యూల్స్ అయిపోయింది టాపిక్. మనకి చాలాసార్లు షెడ్యూల్స్ మీద చాలా క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. 8th షెడ్యూల్ గుర్తించండి, కింద వాటిలో 5th షెడ్యూల్ గుర్తించండి, లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ షెడ్యూల్లో ఎన్నో సవరణ ద్వారా చేర్చారు, మొదటి రాజ్యాంగ సవరణ విధానం ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అలా ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.